ఇదే నీ నిజ స్వరూపం. అయితే నువ్వు నీ పాత పని మనిషి, ఊర్లోని దూర బంధువు అని చెప్పేవాడి కదా. కానీ నీ మొదటి భార్య డాక్టర్ మధు. మనం నిన్న ఆమె దగ్గరికి వెళ్ళి పిల్లల కోసం బ్రతిమాలాము. నువ్వు వదిలేసిన నీ పాత భార్య. నా మాట విను రీతు. నేను నీకు నిజం చెప్పాలనుకున్నాను కానీ నోరు మూసుకో. నువ్వు నన్ను వాడుకున్నావు. నీకు సిటీలో ఉండాలన్న కోరికను తను తీర్చలేకపోయింది. అందుకే నీ చదువులేని భార్యను వదిలేశావు. మరి ఈరోజు తనెక్కడుంది? నువ్వెక్కడున్నావు? నువ్వు నీ తల్లిని బిచ్చగత్తె అని పిలిచి భార్యను వదిలేసే రకం మనిషివి. నేనిక ఊరుకోను. ఏం చేస్తానో చూడు. ఇదంతా నీకెలా తెలిసింది? నేను రీతుని. రీతు. నేను అన్ని చోట్ల తెలుసుకున్నాను. మీ ఊరి వాళ్ళ దగ్గర నాకు తెలిసింది. నీకు అర్థమైందా? ప్రతిదీ నీ అదుపులోనే ఉంటుందనుకుంటున్నావా? నన్ను పిచ్చిదాన్ని చేసి రూల్ చేద్దాం అనుకుంటున్నావా? నేనిక ఒక్క అడుగు వేయాలి. ఈ అమ్మాయి ఏంటి? డాక్టర్, నా భర్తని నేరస్తుడని ఎందుకు చెప్పలేదు? నాకెందుకు ట్రీట్మెంట్ చేశారు? చెప్పండి, ఎందుకు? నిన్నంత దారుణంగా మోసం చేసింది నీ మొదటి భర్తే కదా. రీతు, నేనిక్కడ డాక్టర్ని. ఎవరో గతాన్ని తలుచుకోలేను. నా దగ్గరకు వచ్చే ప్రతి రోగిని కేవలం రోగిలానే చూస్తాను. నాకు సురేష్ అంతే ఇప్పుడు. అది కేవలం ఒక పేరు, అంతకు మించి ఏమీ లేదు. ఇక నిజం విషయానికి వస్తే అది నీకెప్పటికైనా తెలియాల్సిందే. అతను మీకు చేసిందేంటో నాకిప్పుడు అర్థమైంది. మిమ్మల్ని ఎందుకు విడిచిపెట్టాడో బాగా అర్థమైంది. అది నీ బలహీనత వల్ల కాదు. కానీ ఇప్పుడు అతను నీ స్థాయికి ఎప్పటికీ చేరుకోలేడు. అతనికి మొదటి నుంచి అమ్మాయిల పిచ్చి. ఇప్పుడు నన్ను రూల్ చేస్తున్నాడు. మొదట నీకు చేశాడు, ఇప్పుడు నాకు కూడా అదే చేస్తున్నాడు. కానీ నేను నీలాంటి దాన్ని కాదు. నేను వాణ్ణి వదిలిపెట్టను. నాకు నా బిడ్డ కావాలనుంది. నాకు అర్థమైంది. హాస్పిటల్లో ఉన్న బిడ్డ మధు బిడ్డ, నా బిడ్డ. ఆ బిడ్డ అచ్చు నాలాగే ఉన్నాడు. నేనెందుకు ఆ బిడ్డను గుర్తించలేకపోయాను? మధు అతనికి ఎంత సంస్కారం నేర్పించింది. ఆ బాబు చాలా ప్రశాంతంగా తెలివిగా ఉన్నాడు. అచ్చం పల్లెటూరి సంస్కారం లేని అమ్మాయి అని నేను నిందించిన మధునే ఇవాళ సిటీలో గొప్ప డాక్టర్స్లో ఒక్కరిగా ఉంది. ఇక్కడ కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు? బయటికి వెళ్ళు. వెంటనే నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళు. నేను నీతో ఒక్క క్షణం కూడా ఉండలేను. ఏం మాట్లాడుతున్నావు రీతు? నీ నీచమైన నాలుకతో నా పేరు కూడా పలకకు. నాకు నీ నుండి విడాకులు కావాలి. ఇకపై నేను నీతో ఒకే ఇంట్లో కలిసి ఉండలేను. కానీ ఎందుకు ఇలా చేస్తున్నావు రీతు? నోరు మూసుకో. ఒక్క మాట కూడా మాట్లాడుకు. నువ్వు ఒక మోసగాడివి. నీ మొదటి భార్యను మోసం చేశావు. నువ్వు నీ తల్లిదండ్రులకే మోసం చేశావు. ఇంకా నాకేమవుతుందో? నువ్వు వెంటనే ఈ గదిలో నుంచి బయటికి వెళ్ళు. నేను నీతో అన్ని బంధాలను తెంచుకుంటున్నాను. నువ్వు మోసం చేశావు. ఒక్కసారి కాదు, నువ్వు చాలాసార్లు మోసం చేశావు. నీకు అప్పటికే పెళ్ళైందనే నిజాన్ని దాచి నన్ను మోసం చేశావు. ఆ తర్వాత నన్ను పెళ్లి చేసుకున్నావు. నీకు కొంచెం కూడా సిగ్గుగా లేదా? నువ్వు ఆడవాళ్ళని బొమ్మల్లా చూస్తున్నావు. ఒక ఆడదాన్ని అలా చూసే మగాడితో నేను అస్సలు కలిసి ఉండాలనుకోవట్లేదు. ఇప్పుడు చెప్పు, అందరికీ ఏం చెప్తావు? నీకసలు పిల్లలే పుట్టరని చెప్తావా? నేనేం చేయలేదని కోపంతో తాగి గొప్పలు చెప్పుకుంటావు. చూడు, నీ శరీరాన్ని నువ్వే పాడు చేసుకున్నావు. నేను నీతో ఒక్క క్షణం కూడా ఉండాలనుకోవట్లేదు. నీ మొహం చూస్తే ఇక బ్రతకలేను. వెళ్ళే ముందు ఒక గుడ్ న్యూస్ విను. నువ్వు వర్క్ చేసే ఆఫీస్ నుంచి నీకు ఏ క్షణం నుంచైనా లెటర్ రావచ్చు. అమ్మా నాన్నలు చెప్పింది నాకు ఈరోజు అర్థమైంది. నేను మా నాన్నకి ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఉంటే బాగుండేది. నాకెప్పుడూ సాటిస్ఫాక్షన్ లేదు. నేను తప్పుడు మార్గాలలో వెళ్తున్నానని వాళ్ళు ఎప్పుడు చెప్తూనే ఉన్నారు. కానీ నేనే అసలు పట్టించుకోలేదు. నేను నా మొదటి బంధం నుంచి బయటపడినందుకు నేను చాలా సంతోషపడ్డాను. నా జీవితం నా పద్ధతిలో సాగుతుందనుకున్నాను. నన్నెవ్వరూ ఏ ప్రశ్నలు అడగరనుకున్నాను. నాకు ఏ పేర్లు పెట్టి పిలవరనుకున్నాను. ఈ సిటీకి వచ్చినప్పటి నుండి నేను ఎన్ని కలలు కన్నాను. కానీ ఎంత పెద్ద తప్పు చేశాను. మధుని లొంగ తీసుకోవడానికి ప్రయత్నించాను. నేను ఆ రోజు మధుని ఇంటి నుండి వెళ్ళగొట్టాను. అదే విధంగా ఈరోజు నా రెండో భార్య కూడా నన్ను ఇంటి నుండి వెళ్ళగొట్టింది. నేను నా జీవితాన్ని రీతుల్లో చూసుకున్నాను. కానీ తనే నన్ను ఈరోజు ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది. నేను నా మొదటి భార్యతో కలిసి మంచిగా ఉండుంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. నా జీవితంలో ఇలా చేస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు.
నా గత సంబంధం ఒక భారమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. నేను విజయంగా భావించిన స్వేచ్ఛే నాకు అతిపెద్ద శిక్షగా మారింది. ఎవరి గౌరవం కోసం నేను ఇంత చేశానో తనే నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేసింది. నేను నేహాని ఎలా బలవంతం చేశానో నాకు ఇప్పటికీ గుర్తుంది. తనని అవమానించాను. డివోర్స్ పేపర్స్ మీద సంతకం చేసి వర్షం కురుస్తున్న రాత్రినే ఆమెను బయటికి గెంటేశాను. నా దగ్గర డబ్బున్నంతకాలం నా జీవితం పచ్చగా ఉండేది. నా రెండో భార్యను పెళ్లి చేసుకున్నప్పుడు నా జీవితంలో నేను ముందుకు సాగుతున్నాను అనుకున్నాను. చాలా సంతోషంగా కూడా ఉన్నాను. బాధ్యత అనే భారం కూడా లేదనుకున్నాను. కానీ ఇప్పుడే నాకు బంధాల విలువ అర్థమైంది. నేను అసలు రీతుని ఎందుకు పెళ్లి చేసుకున్నాను? తనతో నేను ఎప్పుడూ సంతోషంగా లేను. తన ఖర్చులు తగ్గితే తన ప్రవర్తన కూడా మారేది. ఇంకా గుర్తుంది నాకు. నేను ఒక కళ అనుకున్న జీవితం లావాదేవీలుగా మారిపోయింది. ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది. నేను రీతుని ఖర్చుల గురించి ప్రశ్నిస్తే మా ఇద్దరి మధ్య మొదటిసారి గొడవ జరిగింది. నేను స్వేచ్ఛ అనుకున్న ఆ బంధమే మరో రకమైన జైలుగా మారిందని నాకు తెలియలేదు. ఆ జైలులో గోల హడావిడి తప్ప శాంతే లేదు. బహుశా భార్యాభర్తల మధ్య ఇవి సహజమేనని, ఇలా జరుగుతూనే ఉంటాయని నాకు నేనే సర్దు చెప్పుకుంటూ వచ్చాను. నేను ఈరోజు నా ఉద్యోగానికి కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇదంతా రీతు వల్లే. ఈరోజు నాకు ఇల్లు గుర్తొస్తుంది. అక్కడ ప్రశాంతంగా ఆప్యాయంగా ఉండేది. అంకుల్ అంకుల్, నా బాల్ ఇవ్వరా? అంకుల్ ఏడుస్తున్నారా? మీరు హాస్పిటల్లో ఉన్న అంకులే కదా? అవును బాబు, నేనే. పిల్లల్ని కనడం గురించి రీతు రకరకాల విషయాలు చెప్తూ ఉండేది. నాకు ఇప్పటికే ఒక బిడ్డ ఉన్నాడు. కానీ నా ఈ బిడ్డను నేను అంగీకరించలేదు. బన్నీ ఎక్కడున్నావు? అమ్మా, నేను అంకుల్ని కలవడానికి వచ్చాను. నేహా, నేను నీతో ఎప్పుడూ మాట్లాడలేదు. నీ అమాయకత్వాన్ని కూడా ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. ఇప్పుడు నువ్వు సక్సెస్ఫుల్ డాక్టర్వే కాదు, జీవితంలోని ప్రతి సవాల్ను అధిగమించి బలమైన మహిళగా ఎదిగావు. అంకుల్, మా అమ్మ నన్ను ఇక్కడికి వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చింది. నిజమైన అందం బంధాల్లో మాత్రమే ఉంటుందని అర్థం చేసుకున్నాను. 5 సంవత్సరాల కింద నేను ఎగతాళి చేసిన అమ్మాయి ఈరోజు లైఫ్లో సక్సెస్ అయి నా ముందుంది. బన్నీ, వెళ్దాం పదా. మధు, వీడు నా కొడుకే కదా. ఈ రోజు ఎందుకు మీ కొడుకు మీకు గుర్తొచ్చాడు? నేను 5 ఏళ్ల క్రితమే నీతో ఉన్న సంబంధాన్ని తెంచుకున్నాను. మధు, నన్ను క్షమించు. నేను నీకు చాలా ద్రోహం చేశాను. నేను అలా చేసి ఉండకూడదు. ఏం చేస్తున్నావు? నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. నువ్వింత బలవంతురాలువని, సమర్థురాలువని నాకు తెలీదు. నువ్వు నన్ను నీకు నచ్చినట్టుగానే చూసావు. నా రూపాన్ని, నా పాత బట్టల్ని చూసి నా నడవడికను ప్రశ్నించి వెంటనే నేను పనికిరాందానని నిర్ణయించుకున్నావు. శక్తి, అందం, తెలివితేటలు, మోడర్నిటీ అన్నీ సిటీలో అమ్మాయిలకి మాత్రమే ఉంటాయని నువ్వు అనుకుంటున్నావా? బన్నీ, మనకి లేట్ అవుతుంది, వెళ్దాం పదా. నన్ను క్షమించు మధు. నాకొక్క అవకాశం ఇవ్వు. ఈ బిడ్డ నావాడు. నేను వాడి తండ్రిని. నాకు తెలుసు. నీ అంతట నువ్వే తండ్రి అని పిలుచుకుంటే నువ్వు అతనికి తండ్రివి కావు. ఒకవేళ నిజంగా నువ్వు తండ్రి అయ్యుంటే కనీసం ఒక్కసారైనా వెనక్కి తిరిగి చూసుండేవాడివి. కానీ నువ్వు ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి మా వైపు కూడా చూడలేదు. ఇప్పుడు మమ్మల్ని నీ వాళ్ళని చెప్పుకోవడానికి నీకేం హక్కు ఉంది? నేను చెప్పేది విను మధు, ప్లీజ్. ఏంటిది? నువ్వేం చేస్తున్నావు? ఒక ఆడది వద్దనుకున్నప్పుడు తనని ముట్టుకోవడానికి నీకెంత ధైర్యం? ఆమె ఎవరో కాదు, నా భార్య. నా భార్య అని పిలుచుకునే హక్కు ఎప్పుడో కోల్పోయావు. డివోర్స్ పేపర్స్ పంపింది నువ్వే కదా. మన బంధం ఎప్పుడో ముగిసిపోయింది. ఇప్పుడు నీతో నాకు సంబంధం లేదు. నువ్వు ఇక్కడికి వచ్చి మంచి పని చేసావు ఆకాష్. చూడు, ఈ మనిషి నన్ను చాలాసేపటి నుంచి విసిగిస్తున్నాడు. ఎవరినేహా? నా కొడుకు ముందే ఎవరితోనో ఇలా నుంచునున్నావు? నీకు కొంచెమైనా సిగ్గుండాలి. ఏమన్నావు? భార్యని గౌరవించకుండా పేదవాళ్ళు, బలహీనులని విడిచిపెట్టే నీలాంటి వాళ్ళకి ఇలాగే జరగాలి. నాకు కాబోయే భార్య గురించి నువ్వొక్క మాట మాట్లాడినా జాగ్రత్త. కాబోయే భార్యనా? అవును, నువ్వు సరిగ్గానే విన్నావు. విడాకుల తర్వాత నేను మా అమ్మ నాన్నల ఇంటికి వెళ్ళాను. ఆ టైంలో నేను పూర్తిగా కుంగిపోయాను. నా లైఫ్లో నాకు ఏ ఆసరా మిగల్లేదు. సరిగ్గా అదే టైంలో ఆకాష్ నా చేయి పట్టుకుని ముందుకు సాగే ధైర్యాన్ని ఇచ్చాడు. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం ఆకాషే. ఆకాష్ లేకపోయింటే బహుశా నేను ఈరోజు ఇక్కడ
నిలబడలేకపోయేదాన్ని. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేను నా జీవితాన్ని ముగించుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆ సమయంలో నాకు అండగా నిలిచింది ఆకాష్ మాత్రమే. ఆకాష్ కంటే నన్ను బాగా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరని నేను అనుకున్నాను. ఒక వారంలో మా పెళ్ళి. హలో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేయండి. జస్ట్ 49 రూపీస్కి మన ఛానల్లో జాయిన్ అయ్యి నాకు సపోర్ట్ ఇవ్వండి. మీరు నాకు ఇచ్చే సపోర్ట్ వల్ల ఇలాంటి మరెన్నో సిరీస్ చేయగలను. బాయ్ బాయ్.